హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా ప్రభు ఫుడ్స్. ఈరోజు రెసిపీ మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్లో మ్యాంగోస్ అందరికీ అవైలబుల్లో ఉంటుంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగో జెల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 1/2 kg మామిడి పండ్లను తీసుకున్నాను. పీచు లేని మామిడి పండును తీసుకుందాం. మామిడి పండ్ల పొట్టు తీసి పీసెస్గా కట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఏమాత్రం ఉండలు లేకుండా పేస్ట్ లాగా తయారైంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఈ మ్యాంగో ప్యూరీని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మూత పెట్టేయాలి, లేకపోతే పేలి మన మీద పడే అవకాశం ఉంది. ఒక 5 to 10 minutes మంచిగా కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మ్యాంగో ప్యూరీ దగ్గర పడింది కదా. ఇందులోకి 1/2 కప్పు చక్కెరని వేసుకుందాం. తీపి ఎక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు చక్కెరని వేసుకోండి. మామిడి పండు ఎలాగో స్వీట్గానే ఉంటుంది కదా, కాబట్టి మీరు షుగర్ చూసి వేసుకోండి. మరీ ఎక్కువ తీపిగా ఉన్న జల్లీ టేస్ట్ బాగా రాదు. చక్కెర మొత్తం కరిగేదాకా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 to 3 minutes కుక్ చేసుకోండి. లేకపోతే మన మీద పడే అవకాశం ఉంది, కాబట్టి మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం బయట షాప్లో కొనే జల్లీ టేస్ట్ రావాలంటే మ్యాంగో ఎసెన్స్ కానీ వెల్లుల్లి ఎసెన్స్ని కానీ వేసుకుందాం. నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదు కాబట్టి నేను 1 tablespoon వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ మ్యాంగో ప్యూరీలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మ్యాంగో ప్యూరీ కొద్దిగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ప్లేట్ని కానీ స్టీల్ ప్లేట్ని కానీ తీసుకొని ప్లేట్ మొత్తానికి కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకుందాం. మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసి పల్చగా వచ్చేటట్టు ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీని 2 నుంచి 3 రోజుల వరకు ఎండలో పెట్టాలి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద ఒక కాటన్ క్లాత్ని కప్పేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. ఇలా ఎండలో పెట్టడం వలన మనకు షాప్లో దొరికే వాటిలానే వస్తుంది. నేను 3 రోజుల వరకు ఎండలో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీని సైడ్స్కి నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ప్లేట్ నుంచి మ్యాంగో జెల్లీ ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లలో మ్యాంగో జెల్లీని కట్ చేసుకుందాం. నేను 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీసెస్ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, ఒక్కొక్కటి స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. చూడండి, మ్యాంగో జెల్లీ థిన్గా ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా రోల్ అవుతుందో మీరు కూడా చూశారు కదా. మనకు పర్ఫెక్ట్ మ్యాంగో జెల్లీ ప్రిపేర్ అయిపోయింది. ఈ మ్యాంగో జెల్లీని మనము 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా సన్నగా ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.